హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో చాలా సింపుల్ ప్యాటర్న్స్తో మనం బ్లౌజెస్ని ఇంట్లోనే మగ్గం లుక్ వచ్చే విధంగా తక్కువ ఖర్చులో ఫాస్ట్ డిజైనింగ్ అనేది ఎలాగో చూద్దాం. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఫ్రేమ్కి ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ చూద్దాం. ఇలా ఫిక్స్ చేసుకున్నాక 5 లైన్స్ డ్రా చేశాను. 5 లైన్స్ ఈక్వల్ మెజర్మెంట్స్ తోటి 1.5 సెంటీమీటర్ తీసుకుని ఇలా డ్రా చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ బీడ్స్ని ఈ విధంగా మనం నీడిల్ తోటి పిక్ చేసుకుంటూ ఒక చైన్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా సెకండ్ లైన్లో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేశాను కదా, ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసిన తర్వాత ఈ చైన్స్ అనేవి మనం జస్ట్ ఒకసారి స్టిక్ చేసుకుని కొంచెం డ్రై అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఒక 6 బీడ్స్కి 5 బీడ్స్కి అలాగా టాకా వేసేసుకోవాలి. ఇలా టాకా వేసుకోకపోతే మనం ఎట్ ఏ టైం ఎలా బీడ్స్ అంటే చైన్కి ఒక 6 బీడ్స్ కింద యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం కష్టం కాబట్టి సింపుల్గా మనం ఎట్ ఏ టైం చైన్ కింద స్టిచ్ చేసేసుకుని ఇలా లైన్కి మనం ఫ్యాబ్రిక్ గ్లూ తోటి యాడ్ చేసుకుంటే తర్వాత టాకాలు అనేవి చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ గ్లూ లేకపోతే కనుక 6 బీడ్స్ అనేవి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా 3 లైన్స్కి బీడ్స్ అనేవి అటాచ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక పెన్సిల్ తీసుకుని ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా కింద కూడా మనం జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. స్ట్రాండ్స్ వచ్చేసి 3 లైన్స్ డబల్ అంటే 6 తీసుకున్నాను. ఇక నీడిల్ వచ్చేసి నెంబర్ 6 యూజ్ చేస్తున్నాను. ఇలా మనం బ్యాక్ స్టిచ్ ద్వారా ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసుకుంటాం. ఇందులో బ్యాక్ స్టిచ్ యూజ్ చేయడం వల్ల మనకి స్టిచ్ అనేది చాలా బాగుంటుంది. మామూలుగా టాకాలు కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇలా స్టిచ్ చేసుకుంటే ప్యాటర్న్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్యాటర్న్ చాలా చాలా సింపుల్ అండి, చాలా ఎక్సలెంట్ లుక్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి శారీలో కలర్స్ బట్టి ఇక్కడ స్ట్రాండ్స్ కలర్స్ అనేవి మార్చుకోవచ్చు. అంటే సిల్క్ థ్రెడ్ అనేది వేరే కలర్స్లో తీసుకుని మనం దానికి తగ్గట్టుగా స్టిచ్ చేసుకోవాలి మార్చుకుని. మీరు అబ్జర్వ్ చేశారనుకుంటా, నేను ఈ 2 బీడ్స్ లైన్స్ మధ్యలో వేస్తున్నాను కదా జిగ్జాగ్ అనేది. ఇది కొంచెం గ్యాప్ ఉంచుకున్నాను, చూసారు కదా. ఆ గ్యాప్ అనేది మనకి ఉంచుకునే లోపల జిగ్జాగ్ స్టిచ్ ఇలా వేసుకోవాలి. మనం దగ్గరగా లైన్స్ని టచ్ చేసేసి వేయకూడదు, ఎందుకంటే నెక్స్ట్ మనం ప్యాటర్న్లోకి వెళ్తాం కాబట్టి వేరే స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం గ్యాప్ అనేది ఉంచుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. అలా మొత్తం 3 సార్లు నేను 3 టైమ్స్ కంప్లీట్ చేసేసుకున్నాను సేమ్ స్టిచ్ ద్వారా. నెక్స్ట్ మనకి ఇక్కడ టాకాలు వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇక వచ్చేసి ఇలా మధ్యలో నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నాను. ఇలా మనం మొత్తం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసే మెటీరియల్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. కుందన్స్ అనేవి మనం ఇక్కడ రెడ్ స్టాండ్ యూజ్ చేసాం కాబట్టి రెడ్డే తీసుకోవాలి. ఇవి రౌండ్ షేప్ తీసుకున్నాను, స్మాల్ సైజ్. ఇలా కుందన్స్ మనం స్టిక్ చేసేసుకుంటాం.
మొత్తం మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఇప్పుడు స్టిచ్ చేస్తుంది నెక్ లైన్కి స్టిచ్ చేసుకుంటాను. హ్యాండ్స్కి వచ్చేసి కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాం. దానికి కొంచెం మోడిఫికేషన్ ఉంటుంది, మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ని ఇక్కడ కుందన్స్ మధ్యలో నేను స్టిక్ చేస్తున్నాను. ఇలా కుందన్స్ అని స్టిక్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇలా చైన్స్ అనేవి కొంచెం డ్రై అయినాయి కదా, నేను ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నాను. మనం దీనికి సిల్క్ థ్రెడ్ యూజ్ చేయొచ్చు, లేదా జరీ థ్రెడ్ యూజ్ చేయొచ్చు, లేదా మెషిన్ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. సూటబుల్ కలర్ థ్రెడ్ తీసుకుని మనం ఇలా ఒక 6 బీడ్స్కి ఒకసారి మనం టాకా వేసేసుకోవాలి. జస్ట్ నీడిల్ పైకి ఎత్తుకుని కిందకి దించేసుకుంటాం 6 బీడ్స్కి ఒకసారి. ఇవి స్టాండర్డ్గా ఉంటాయి. లైన్స్ అనేవి మనకు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా మొత్తం టాకాలు వేసేసుకున్నాక మొత్తం ప్యాటర్న్ ఇదండి, చాలా బాగుంది కదా. అలాగే మీకు హ్యాండ్స్కి కూడా చెప్తాను అన్నాను కదా, హ్యాండ్స్కి మనం ఇలా మొత్తం హ్యాండ్స్కి మన హ్యాండ్స్ ప్యాటర్న్ ఎంతవరకు ఉందో అంత ప్యాటర్న్ వరకు ఈ విధంగానే మనం స్టిచ్ చేసేసుకుంటే చాలా హెవీ లుక్ ఉంటుంది. సింపుల్గా హెవీ డిజైనర్ బ్లౌజ్ అనేది బ్రైడల్ కలెక్షన్ కింద చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్ లైన్ పూర్తిగా నేను స్టిచ్ చేసేసాక ఓవరాల్ లుక్ వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దరు కానీ. మనం ప్యాటర్న్ అనేది బ్యాక్ స్టిచ్ వేయడం వల్ల చూడండి వెనక నుంచి కూడా ఈ స్టిచ్ అనేది మనకి బ్లౌజ్లోంచి ఎంత నీట్గా కనబడుతుందో, చాలా అందంగా ఉంటుంది స్టిచ్ తోటి. మనం బ్యాక్ సైడ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలా వేసేసుకున్నాక నెక్స్ట్ ఇలా ప్రతి లైన్కి మనం టాకాలు వేసేసుకుంటాం. ఇలా సింపుల్ ప్యాటర్న్స్తో మనం బ్లౌజెస్ని ఎక్కువ మనీకి బయటికి ఇచ్చుకునే కంటే తక్కువ కాస్ట్లో తక్కువ టైంలో, మెయిన్ ఏంటంటే తక్కువ టైంలో సింపుల్ ప్యాటర్న్స్ తోటి బ్లౌజెస్ని సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి మంచి ఐడియాస్ తోటి మీకు షేర్ చేస్తున్నాను కదా. మరి వీడియోని లైక్ చేయండి. చూడండి చాలా బాగుంది కదా, చాలా ఎక్సలెంట్ లుక్ వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. మరి ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి, ఎందుకంటే ప్రతి లైక్ వల్ల మరింత ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ మీకు మరిన్ని ప్యాటర్న్స్ షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి లైక్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని మంచి ప్యాటర్న్స్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి.